హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో ఈ వేసవిలో ఒంట్లో వేడిని తగ్గించి పొట్టలో తాగినప్పుడు చల్లగా హాయిగా అనిపించే ఒక మంచి సమ్మర్ డ్రింక్ ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనే విధానాన్ని షేర్ చేస్తున్నాను. మస్క్ మిలన్ జ్యూస్ అండి. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మస్క్ మిలన్ జ్యూస్ చేసుకోవడానికి చియా సీడ్స్ కానీ సబ్జా గింజల్ని కానీ నీళ్లు వేసి ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్ల సబ్జా గింజల్ని తీసుకున్నాను. నానపెట్టుకుంటే ఇలా పొంగుతాయి. వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలోకి ఒక చిన్న కప్పుతో 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకుని నీళ్లు వేసి ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలి. ఇప్పుడు జ్యూస్ కోసం మస్క్ మిలన్ తీసుకోవాలి. దోసకాయ అండి. దోసకాయని ఇలా రౌండ్ గా ఉండేదైనా తీసుకోవచ్చు, లేదంటే ఇలా పొడుగ్గా కూడా మనకు మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి. ఈ రెండిట్లో ఏ రకమైన దోసకాయనైనా తీసుకొని ఈ జ్యూస్ అరేంజ్ చేసుకోవచ్చు. దోసకాయని ముక్కలుగా కోసేసుకుని దీని మధ్యలో ఉండే గుజ్జుని ఈజీగా ఇలా స్పూన్ తో రిమూవ్ చేసేసుకోవాలి. తర్వాత దోసకాయ వెనకాల పక్క ఉండే తోలు మొత్తాన్ని ఇలా చక్కగా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా పీల్ ఆఫ్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ గా దోసకాయ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని దీన్ని మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి. ఈ దోసకాయ ముక్కల్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకు అనేది లేకుండా ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసి వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మిగతా ప్రాసెస్ అంతా చేసేంత వరకు ఈ జ్యూస్ అనేది చల్లగా ఉంటే బాగుంటుంది కాబట్టి దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక కడాయి స్టవ్ మీద పెట్టేసుకుని దీంట్లోకి 2 కప్పుల నీళ్లను వేసుకోవాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లోకి మనం నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం అనేది ఒక 10 నుంచి 12 నిమిషాలు మనకు చక్కగా ఉడికిపోతుందండి. ట్రాన్స్పరెంట్ గా అయిపోవాలి. సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయిన తర్వాత వేరొక గిన్నెలోకి ఇలా జల్లెడని పెట్టుకుని ఈ సగ్గుబియ్యాన్ని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల మనకి చేసుకున్న జ్యూస్ అనేది జిగురు లేకుండా అక్కడక్కడ సగ్గుబియ్యం తలుగుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. సగ్గుబియ్యం అనేది జిగురు లేకుండా ఉండడానికి కొన్ని చల్ల నీళ్ళని ఇలా పైపక్క ఒక 2-3 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది. నీళ్ళన్నీ ఇలా వడకట్టేసుకుని సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టేసుకోవాలి. సగ్గుబియ్యం ఇలా వడకట్టి పక్కన పెట్టుకుంటే చూడండి ఇలా రెడీ అవుతుందన్నమాట. సగ్గుబియ్యాన్ని ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద వేరొక కడాయి పెట్టేసుకుని దీంట్లోకి ఒక 2 గ్లాసుల పాలు, నేను ఇక్కడ 1/2 లీటర్ పాలనైతే తీసుకుంటున్నాను. దీంట్లోకి నీళ్ళని ఏమి యాడ్ చేయడం లేదు. పాలని పైపక్క మిగడ అనేది కట్టకుండా నిదానంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పాలు అనేది మనకు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇలా మరిగినప్పుడు ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ ని వేసుకోవాలి. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ ఉండే కస్టర్డ్ పౌడర్ ని తీసుకుంటున్నాను. దీంట్లోకి కొన్ని నీళ్లను వేసి ఉంటలు కట్టకుండా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేనట్లయితే ఈ ప్లేస్ లో కార్న్ ఫ్లోర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకుని పాలల్లోకి వేసేసుకోవాలి. పాలల్లోకి కస్టర్డ్ పౌడర్ ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని నిదానంగా ఒక 2 నుంచి 5 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ ని పాలలోకి వేసుకున్న తర్వాత కలపకుండా ఉన్నట్లయితే మనకు పాలు అనేవి ఉంటలు కట్టేస్తాయండి. కాబట్టి నిదానంగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. దీంట్లోకి స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ 3 స్పూన్ల షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు మీ స్వీట్నెస్ కి తగ్గట్టుగా దీంట్లో కొంచెం షుగర్ అనేది అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి. మిశ్రమం అనేది చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం చిక్కబడ్డ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న ఈ కస్టర్డ్ పాలు అనేవి పూర్తిగా చల్లారిపోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాలని చల్లారి పెట్టుకోవాలి. పాలని కలుపుకుంటూ ఉన్నట్లయితే చల్లారేలోపు మీగడ కట్టేస్తాయి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న దోసకాయ జ్యూస్ ఉంది కదా, దీన్ని బయటికి తీసేసుకుని ఈ మిశ్రమంలోకి కస్టర్డ్ పాలని యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని వేసుకున్న తర్వాత ముందుగా నానపెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, వీటిని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. సగ్గుబియ్యంతో పాటు సబ్జా గింజలైనా చియా సీడ్స్ అయినా దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ చియా సీడ్స్ ని యాడ్ చేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మిశ్రమాన్ని అంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఎప్పుడైతే తాగాలనుకుంటామో అప్పుడు దీంట్లోకి కొన్ని ఐస్ క్యూబ్స్ ని వేసుకుని చల్లగా బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్ లో ఈ డ్రింక్ అనేది ఒంటికి చాలా చలవ చేస్తూ కడుపులో చాలా హాయిగా ఉంటుందండి. ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది. ఈ సూపర్ అండ్ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.